చంద్రబాబు ఎల్లో మీడియాకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు 500 కోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తన ఆస్తులన్నీ రాప్తాడు ప్రజలకే పంచుతానని చెప్పారు. ఒక్క రూపాయి లేకపోయినా రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు గారు 2000 కోట్లు అంటే 500 కోట్ల ఆస్తులు అనేసి 500 కోట్లు 5 సంవత్సరాల్లో 500 కోట్లు అన్నటువంటి మీరిరువురు కూడా మా ఆస్తులను ప్రకటించాలి. 2019 ఎన్నికల అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తుల వివరాలు మీరు ప్రకటించాలి. సర్వే నంబర్లతో సహా, డోర్ నంబర్లతో సహా మీరు ప్రకటించి రావాలి. మరి నేను ఇప్పటికే విసిరిన ఛాలెంజ్ మీ అందరికీ కూడా మరొక మారు గుర్తు చేస్తున్నా. 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా. 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా. మీరు 500 కోట్లే కానీ పోనీ 2000 కోట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధమని మీరు ఇరువురు భావిస్తున్నారు కాబట్టి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరియు ఈనాడు రామోజీరావు మీరు ఇరువురు కూడా భావిస్తున్నారు కాబట్టి చంద్రబాబు అబద్ధం చెప్తున్నాడని మీరు భావిస్తూ 2000 కోట్లు కాదు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆస్తులు 500 కోట్లే అని మీరు చెప్తున్నారు కాబట్టి మీదే పరిగణలోకి తీసుకుందాం. నా ఆస్తులు రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు పంచడానికి నేను సిద్ధం. నా ఆస్తులు తీసుకుని మీరు 500 కోట్లు ఇస్తే ఇంటికి 50,000 రూపాయలు పంచడానికి నేను సిద్ధంగా ఉన్నా.